వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #జాము. సో షిరిడి ట్రిప్ నుంచి అనుకోకుండా పండ్రేపురం వెళ్ళామన్నమాట. అప్పటికప్పుడు అనుకొని లాస్ట్ మినిట్ ప్లాన్. సో పండ్రేపురంలో మేము అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి సో గ్యాంగ్స్ అందరూ కూడా ఫామ్ అయిపోయాం అనమాట. సో పెద్ద గ్యాంగ్తో వెళ్ళాం కాబట్టి సో చిన్న చిన్న గ్యాంగ్స్ కింద ఫామ్ అయ్యి పండ్రేపురాన్ని చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. సో అక్కడ మనకి ప్యాకేజెస్ ఉంటాయి. సో అక్కడ ఉన్న ప్లేసెస్ని చూడడానికి పర్ హెడ్ 200 కానీ 250 రూపీస్ కానీ తీసుకుంటూ ఉంటారు. సో మేము అందరం కూడా అక్కడికి స్టార్ట్ అయిపోయాం. ట్రిప్లో మా ఫస్ట్ డెస్టినేషన్ అయితే ఇది ఒక మహారాజ్ సమాధి అనుకుంటా. కాకపోతే అక్కడ అందులోని జ్యోతిర్లింగాల్లోని మనకి శివలింగాలు ఏది శివలింగం ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ కట్ వ్యూతో అక్కడ మనకు ఉంటుంది అనమాట. పండరీపురంలోని మన పాండురంగ స్వామి గుడే కాదు, ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉంటాయి అన్నమాట. అందులో ఈ ప్లేస్ ఇంపార్టెంట్. ఈ ప్లేస్ పేరు అయితే పద్మవ్యూహం. నిజంగానే అలానే ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ ఆ రూట్ అంతా కూడా మిస్టరీగా ఉంటుంది. మనకి ఎంట్రీ ఎలా ఉంటుందో దానికి ఎగ్జిట్ అవ్వాలంటే అది మొత్తం చూస్తేనే మనం ఎగ్జిట్ అవ్వగలుగుతాము. మధ్యలో ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు అనమాట. వెళ్ళే కొద్దీ డిఫరెంట్ పార్ట్స్లోని మనకి మొత్తం మన హిస్టరీ అంతా ఉంటుంది. పేరుకు పద్మవ్యూహం అన్నట్టే సేమ్ లోపల కూడా అలానే ఉంటుంది. నడిచే కొద్దీ వే డిఫరెంట్గా కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వెళ్తున్నామో ఎక్కడి నుంచి వస్తున్నామో పెద్దగా అసలు అర్థమే కాదనమాట. వెళ్ళే కొద్దీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్ వేస్ నుంచి వస్తుంటాం వెళ్తుంటాం. మధ్యలో చాలా రకాల ఇలా బొమ్మలు ఉంటాయన్నమాట. మనకి దాని హిస్టరీ కూడా మెన్షన్ చేసే ఉంటుంది. ఈ రూట్స్ అన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. లోపలికి మీరు వెళ్ళినప్పుడు మీరు కానీ ఇన్కేస్ గ్యాంగ్తో వెళ్తే ఖచ్చితంగా చూసుకోండి. నేను అలా అనుకుంటా తప్పిపోయాను. నన్ను ఎత్తుకుంటూ మా డాడీ కూడా గ్యాంగ్ నుంచి అలా సెపరేట్ అయిపోయాం అనమాట. అందరూ ఒక పక్క అయితే మేము ఒకళ్ళమే ఒక పక్క అన్నట్టుగా వెళ్ళాము. సో అందుకే వీడియోలో ఎక్కువ ఎవరు కనిపించరు. సో నన్ను వెతుకుతూ నేను మిస్ అయిపోయాను కాబట్టి నన్ను వెతుకుతూ నాతో పాటు ఇంకా మా డాడీ ఉన్నారు. ఎక్కడ మిస్ అయిపోతానేమో అని నా వెనకాతలో ఉన్నారనమాట. కానీ ఒక వే నుంచి ఇంకొక వేకి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది. ఇంకా ఎండ ఏదో కనిపించదు. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి అలా కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఒకటే ఎండ్ పాయింట్ ఒకటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. సో ఒకసారి స్టార్ట్ చేస్తే మనం కంప్లీట్గా చూసి రావాల్సిందే. నో షార్ట్ కట్స్. నెక్స్ట్ అయితే మేము మెయిన్ పాండురంగస్వామి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ మనకి దర్శనానికి స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కానీ స్పెషల్ దర్శనం టికెట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవంట. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారంట. సో దర్శనానికి మాకైతే చాలా టైం ఎక్కువ పడింది. ఎందుకంటే అంత పెద్ద రష్ ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ రష్ అయితే మాత్రం చాలానే ఎక్కువ ఉంది. చాలాసేపు లైన్లో నించున్నాం. నాకు తెలిసి 4 hours పైమాట అలా నించున్నట్టున్నాము. కొంచెం ఖాళీ అవుతుంది దగ్గరికి వెళ్తుంటే. సో అలాగా కొంచెం ఫాస్ట్గా నడవడానికి అయితే ట్రై చేస్తున్నాం. కానీ చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్కి. ఆ స్టార్టింగ్ లైన్కి అయితే మాత్రం చాలా అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకున్నాం మేమైతే. అందరూ కూడా 4-5 hours నుంచి అలా నించొని ఉండేసరికి ఆల్మోస్ట్ అందరూ బ్యాటరీస్ అన్నీ డౌన్ అయిపోయాయి అనమాట. సో టైం అయితే నాకు తెలిసి 5-5:30 అలా అవుతుంది. ఒక్కొక్కరు ఒక టైంలో దర్శనం చేసుకున్నాం. అందరూ గ్యాదర్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అండ్ షాపింగ్ ఎలాగో అంత దూరం వచ్చాం కదా. సో షాపింగ్ ఎందుకు మిస్ చేయాలని చెప్పి మేము షాపింగ్కి అయితే లోకల్ మార్కెట్స్కి అయితే గుడి దగ్గరలోనే ఉన్నది షాపింగ్ జోన్ అంతా కూడా. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. మెయిన్గా మనకి పాండురంగ స్వామి విగ్రహాలు అయితే ఎక్కువగా కనిపించాయి. నాకైతే మ్యాక్సిమం అయ్యాయి కనిపించాయి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేసేసి దాని తర్వాత నీట్గా ఆత్మారాముడిని శాంతించేసాం అనమాట. దీని తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అందరూ టీలు కాఫీలు తాగుతారు. సో రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. సో అండ్ ద నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్. బాయ్.